కార్తీక పౌర్ణమి చాలా విశేషమైన పర్వదినం. ఈ రోజున మనం చేసే ప్రతి ఒక్క పని కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండడానికి ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. కార్తీక మాసం మొత్తం ఉపవాసం ఉండలేకపోయినా కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండడం ద్వారా విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ రోజున పేదవారికి ఆహారం, బెల్లం, దుస్తులు, ఆవు వంటివి దానం చేయాలి. అలాగే మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పాలు, కార్తీక పురాణం పుస్తకాలు వంటివి దానం చేయడం మంచిది. ఈ రోజున ఖచ్చితంగా సాయంత్రం సమయంలో చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడికి పచ్చిపాలు, నీటితో అర్ఘ్యం ఇవ్వడం చాలా విశేషంగా చెప్పబడింది. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఇక ఈ రోజున తులసి కోటను పూజించండి. ఖచ్చితంగా ఆవు నేతి దీపాన్ని వెలిగించండి. తులసి మాతకు గంగా జలాన్ని సమర్పించండి. అలాగే ఈ రోజున దేవాలయంలో 365 ఒత్తులు కలిగిన దీపాలను వెలిగించడం ఒక సాంప్రదాయం. ఇది ఖచ్చితంగా మీ ఇంటి యజమాని పురుషులు మాత్రమే వెలిగించాలి. ఇలా చేయడం వల్ల కుటుంబం మొత్తం కూడా పుణ్యఫలం దక్కుతుంది. అలాగే ఈ రోజున స్త్రీలు ఉసిరి దీపాన్ని వెలిగించండి. ఈ రోజున మీరు దీపాన్ని ఖచ్చితంగా ఆవు నేతితోనే వెలిగించాలండి. గుర్తుపెట్టుకోండి. చూసారు కదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.